నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. తిరుమలలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు అధ్యాపక బృందానికి ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బోధన్లో జరిగే పత్రిజీ మహోత్తన్న వేడుకలకు ఆహ్వానిస్తూ సిద్దిపేటలో ప్రచారం. విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని మోడల్ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్ కస్తూరిబా స్కూళ్లలో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎందుకు మనసులో ఉండేటువంటి సుఖానికి సంబంధించి ఉండేటువంటి స్పర్శలు కానీ, దుఃఖానికి సంబంధించి ఉండేటువంటి స్పర్శలు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు నువ్వు తొలగించుకోవాలా, వాటితో నువ్వు మమేకం కాకూడదు, అదే నీ యొక్క యథార్థంగా నువ్వు ముడి పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, ప్రాపంచికంగా నువ్వు పొందేటువంటి సుఖము అనేటువంటి అనుభవం ఏదైనా కానీ కాక, అదే ప్రారంభంలో ఒక రకంగా ముగింపులో ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుందయ్యా. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. ధ్యాన సాధనతో శ్రీవారి సేవకులు మరింత ఉత్సాహంతో స్వామి సేవ చేయగలరని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. శ్వాస మీద ధ్యాస, ఎవ్వరు కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ. జయ విజయని గమనించడమే ధ్యానం. పాలవంచ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు నాగేశ్వరరావు నిర్వహణలో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు అధ్యాపక బృందానికి ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు అధ్యాపకులు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం చేస్తే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం సమకూరుతాయని తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తాము ప్రతిరోజు ధ్యానం చేస్తామని తెలిపారు. శుద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యాపక బృందం గారికి, హెడ్ మాస్టర్స్కి, మనం మేడమ్స్కి, ప్రోగ్రామ్ మాస్టర్స్ అందరం చక్కగా బాస్కెట్ వేసుకొని కూర్చున్నాము. కుర్చీలో కూర్చున్న మాస్టర్స్ కాళ్ళు రెండు క్లాక్ చేసుకోండి. మాస్టర్స్ చేతులు రెండు లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్ రామాలయంలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో పత్రిజీ మహోత్తన్న వేడుకలు నిర్వహిస్తున్నారు. పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి, పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు, పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ సభ్యులు సిద్దిపేటలో పర్యటించి పత్రిజీ మహోత్తన్న వేడుకలకు అందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు, గ్రామస్తులకు పత్రిజీ మహోత్తన్న వేడుకకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. నవంబర్ 7, 8, 9 సిద్దిపేట ధ్యానులకు
पितामह पत्रिजी की पिरामिड जगत की पिरामिड जगत की ज्ञान जगत को ज्ञान जगत को साकार जगत को साकार जगत को। పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, కస్తూరిబా స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. మనిషికి ఎక్కడ ఉంటుంది? కొన్నంత శరీరం అంతా నిలువెల్ల పేర్లా ఉంటుంది. దానికి ఆ కొనకు ఉంటుంది, దీనికి ఈ కొనకు ఉంటుంది. మనకేదో ఒక కొనుక్కుంటే పిల్లనే పోతుండే. క్లియర్గా చెప్తాం, ఎప్పుడు ఏం చేస్తామో పద్ధతే లేదు. 24 గంటలు 2600 సార్లు మనం శ్వాస పీల్చుకుంటాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 95వ రోజు విజయవాడలోని అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ప్రజలకి కరపత్రాలను పంచుతూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శించారు. జీవహింస మహాపాపమని, మాంసాహారమే ఆరోగ్యమని ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. గత 30 సంవత్సరాలుగా పిరమిడ్ సొసైటీ సంస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ మరి శాకాహారంకి పెద్ద పీట వేయటం జరిగింది. మిత్రులారా, ధ్యానము శాకాహారము ఆయన జీవించినంత కాలము, ఈ భూమి మీద దేహంతో జీవించినంత కాలము, చివరి శ్వాస వరకు వారు మరి ఎంతో అద్భుతమైన ఎంతో మంది ధ్యానులుగా తయారు చేసి పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని ఆంజనేయ పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. చాలా ఎంతో ఎనర్జీ కూడా బాగా ఉంది. మా గురువుగా మా పిరమిడ్ మాస్టర్లు మన పత్రిజీ, చిన్న పత్రిజీ మేడం ఎక్కడ అడుగు పెడితే అక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఎంత ఎనర్జీ వచ్చిందో, అసలు మా పాప కూడా అలాగే అట్లే కూర్చుండిపోయింది. అసలు ఎంత ఎనర్జీ ఉందాం అనుకుంటాము. కొంచెం ధ్యానం చేసేవారికి 1/2 అవర్ కూర్చున్నాము. ఎంత ఎనర్జీ వచ్చిందో. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి జై, సన్నమాల ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రతిభ జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. అలాగే వేమన పద్యాల అర్థాలను తెలియజేసి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చదువనేల సన్యాసి కానేల షణ్మతంబుల జిక్కి చావనేల చావు పుట్టుకలు లేని చదువేల చదవరు విశ్వధాభిరామ వినురవేమ. ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యాసం చేయాలి. ప్రాపంచిక విద్యలు పొట్టకూడి కోసం, ఆధ్యాత్మిక విద్యలు మనమెవరమో తెలుసుకోవటం కోసం, ఆనందంగా జీవించడం కోసం. కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వహణలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్లో 3 రోజుల అఖండ ధ్యానం, అసెన్షన్ మెడిటేషన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. అఖండ ధ్యానంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా అఖండ ధ్యానం చేస్తున్నారు. వారికి ధ్యాన విశిష్టత, అసెన్షన్ ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు.
పిఎస్ఎస్ఎం నిడదవోలు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ చాగల్లు మండలం ఎస్ ముప్పవరం గ్రామంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నవంబర్ 2న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్మల పాల్గొని ఆత్మజ్ఞానం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నూట 8 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 100వ రోజు సందర్భంగా విజయవాడ పెన్మలూరు సెంటర్లో గల సబ్బినేని తులసి శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ఫ్లాట్ నెంబర్ 10లో విజయోత్సవ వేడుకలు నవంబర్ 3న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ వల్లూరి శివనాగకృష్ణ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ, పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు, బ్రహ్మ విద్మని రాజకుమారి, పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ గాంధీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ నిర్వహణలో నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం సికింద్రాపూర్లోని రెడ్డి సంఘంలో నవంబర్ 1 నుంచి 11 వరకు పత్రిజీ మహోత్తన్న వేడుకలు సికింద్రాపూర్లో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 1వ రోజు జ్ఞానదాతగా ఎన్ఎల్పి ట్రైనర్ ఎంఎల్ రాము పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యానామృతం అందించనున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో నవంబర్ 2న ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణచే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో గల బ్రహ్మంగారి గుడిలో నవంబర్ 2న ధ్యాన శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో స్పీకర్గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామర్తి సురేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.